యేసు ప్రభువుని పట్టుకోవటానికి వచ్చినప్పుడు ఇస్కరియోతు యోధ యొక్క నేతృత్వంలో అక్కడ రెండు గుర్తించదగిన విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ప్రభు ఉండగానే ప్రభువుతో ఉన్నటువంటి వారు లూకా సువార్త 22వ అధ్యాయం 49వ వచనం ప్రకారం ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోదాన్ని చూసి, ప్రభువా కత్తితో నరుకుదామా అని ఆయన అడిగారు. అహింసను, క్షమాపణను, ప్రేమను గూర్చి బోధిస్తూ ఉన్నటువంటి ప్రభు ఇన్ని సంవత్సరాలు ఆయన చుట్టూ ఉన్నవారు ఆయన బోధలు వింటూ ఉన్నప్పటికీ వారిలో హింసా ప్రవృత్తి, కత్తి చేతనే విజయం, కత్తి పట్టుకుంటేనే విజయం అన్నదాన్ని నమ్ముతూ వచ్చినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. అసలు ప్రభువు దగ్గరికి వచ్చిన వారు, ప్రభు యొక్క బోధలు వినటానికి వచ్చిన వారు, ఆ సమయంలో యేసు ప్రభువుని పట్టుకోవటానికి వచ్చినప్పుడు వీరి దగ్గర కత్తులు ఎందుకున్నాయి? వీరు కత్తులు ఎందుకు తీసుకొచ్చారు? అర్థమవుతుందా? వీరిలో ప్రభు వాక్యానైతే వింటున్నారు కానీ హింసా ప్రవృత్తి ఉన్నది. నరికేద్దాం, ప్రభువును కూడా కలిపేశారు. ఎంత దౌర్భాగ్యం అంటే, ప్రభువా నరికేద్దామా, ప్రభువా కత్తితో నరుకుదామా అని ఆయన్ను అడిగారు. వేసేమా, వేసేద్దామా అని ఆయన అడిగితే అడగకుండానే పేతురు గారు లేక ఒక శిష్యుడు, ప్రధాన యాజకుల శిష్యులు ఒక అతను చెవి నరికేశాడు. కొట్టాడు, నరికాడు. యేసు ప్రభు యొక్క బోధలు శిష్యుల్లో కూడా లేవు. వారు ప్రభువును అనుసరిస్తున్నారు కానీ ప్రభు యొక్క క్షమాగుణాన్ని కానీ ఆయన యొక్క ప్రేమను కానీ వీరేమీ అవలంబించలా, తీసుకోవాలా. పైపెచ్చు ఆయన పట్టుకుంటానికి వస్తే నరికేద్దాం, చంపేద్దాం. నరికేశాడు. ఇది నా విశ్వాసుల యొక్క, సేవకుల యొక్క స్థితి ఎలా ఉన్నదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. క్షమాగుణం కలిగి ఉండాలి. ప్రభు వెంటనే మత్తయి సువార్త 26:52 వచనంలో నీ కత్తి వరిలో పెట్టుము, తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశిస్తారు అని అన్నాడు. కత్తి పెట్టుకున్న వారు కత్తి చేత నశిస్తారు. ప్రభు అన్నటువంటి మాటలు. యుద్ధం చేసేవాడు యుద్ధంలో పోతాడు, చెడు చేసేవాడు చెడుతోనే పోతాడు అని అంటూ ప్రభు తన యొక్క శక్తి ఏంటో, తన యొక్క స్థితి ఏంటో చెప్తూ ఉన్నాడు. 53వ వచనంలో ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే ఇమ్మీడియట్గా నా కొరకు పంపడని నీవు అనుకుంటున్నావా? ఒక్కొక్క సేనావ్యూహంలో 6,000 మంది దేవదూతలు ఉంటాయి. 12 సేనావ్యూహాల కంటే ఎక్కువ. ఒకవేళ 12 సేనావ్యూహాలే వేసుకున్నా 72,000 మంది సైన్యం, పరలోక సైన్యం. ఒక్కొక్క దేవదూత 1,60,000, 60,000 మంది యుద్ధ యోధులకు సమానుడైతే ప్రభు గొప్పతనం, శక్తి అంతుంటే ఆయనే వారిని క్షమించమని అడుగుతూ ఉంటే
ఇంకా యుద్ధం, పోరాట పటిమ అని పట్టుకుంటున్నటువంటి ఆయనతో ఉన్నవారు, ఆయన శిష్యులు. ఇది ప్రభువు ఊహించనిది. ఆయన క్షమాపణను బోధించాడు, ప్రేమించటం నేర్పించాడు, శత్రువును సహితం క్షమించమన్నాడు. ప్రార్థన ఎలాగూ మనకు ఆయుధంగా ఉన్నది కనుక ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కత్తి పట్టుకోవటం కంటే ప్రార్థనను ప్రభు పాదాల దగ్గర ఉండి ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించటం అనేది నేటి సేవకులు, విశ్వాసులు చేయవలసిన పని. యూదులందరి మీదకి ఒకే రోజు, ఒకే టైంలో, ఒకే నెలలో మరణ శాసనం, చంపబడాలి అనే శాసనం ఎస్తేరు రాణిగా ఉన్న కాలంలో చేయబడినప్పటికీ రాత్రికి రాత్రే శాసనాలను మార్చగలిగిన జ్ఞానవంతుడు, శక్తివంతుడు మన ప్రభు మార్చేశాడు. ఉదయం యూదులందరికీ క్షేమం, శత్రువుకి మరణం. ఏ గొయ్యి తీశారో ఆ గోతిలోనే పడవేశాడు. కనుక కత్తి క్రైస్తవ విధానం కాదు, యుద్ధం క్రైస్తవ విధానం కాదు. ప్రార్థన చేద్దాం. చట్టముంది కనుక న్యాయబద్ధంగా వెళ్దాం. కత్తి పట్టుకోవాల్సిన అవసరం క్రైస్తవులకు లేదు. క్రీస్తునందున్నటువంటి విశ్వాసులకు, సేవకులకు, నిజ సేవకులకు, విశ్వాసులకు కత్తి పట్టవలసిన అవసరం లేదు. ప్రభు చూసుకుంటాడు. ఆయన చేతులకు అప్పగిద్దాం. ప్రభువుతో ఉన్న వారిలో కత్తి పట్టిన వారు ఉన్నారు. కత్తి ఎందుకు పట్టుకొచ్చారు ఇప్పటికి నాకు అర్థం కాదు. పేతురు దగ్గర కత్తి ఉంది, లేక శిష్యుని దగ్గర కత్తి ఉంది. ప్రభువుని దగ్గర ఆ సమయంలో ఆయన పట్టుకుంటానికి వచ్చిన వారిని చూసిన వారికి వారి దగ్గర కూడా కత్తులు ఉన్నాయి. ప్రభువు శ్రమ, ప్రభువు బోధ, ప్రభు ప్రయాస అన్ని సంవత్సరాలు వృధా అయిపోలేదా? కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశిస్తాడు. జాగ్రత్త ప్రియ సేవకుడా, ప్రియ క్రైస్తవ విశ్వాసి.